ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదిగో మా గొర్రెల యూనిట్ వస్తుంది, అదిగో వస్తుంది అని ఆశగా ఎదురు చూసినటువంటి యాదవులకి నిరాశ ఎదురైంది. యానిమల్ హస్బెండరీ శాఖ అధికారులు వీరు చెల్లించినటువంటి డీడీలను 2-3 సంవత్సరాల తర్వాత మళ్లీ రిటర్న్ ఇస్తున్నారు. దాదాపు 2618 మందికి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు సమాచారం అందుతుంది. దీంతో పూర్తి నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు యాదవ్ సంఘం నేతలు. మీరు చెప్పండి, మీకు సమాచారం యానిమల్ హస్బెండరీ శాఖ నుంచి వచ్చిందా? డీడీలు కూడా వాపసు ఇస్తున్నట్టు తెలుస్తున్నది. మీరు అప్పుడు ఎంత చెల్లించారు? మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదు. మా గొల్ల కుర్మలను చాలా గత ప్రభుత్వం మోసం చేసింది. కనీసానికి ఈ ప్రభుత్వం అన్న తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం అన్న మా గొల్ల కుర్మలకు న్యాయం చేస్తారంటే ఈ ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి న్యాయం చేస్తలేదు. ఎందుకంటే మేము డీడీలు గత 2వ విడతకు 43,700 రూపాయలు కట్టినాం. కట్టి కూడా దాదాపుగా అప్పులు సప్పులు చేసి ఆఖరికి తాలిబొట్టు కుదబెట్టి, ఎందుకంటే మేము ఎందుకంటే మా జీవన ఉపాధి గొర్రెలు కాబట్టి ఆ గొర్రెలు మేపుకుంటే మాకు లబ్ధి పొందుతాం కాబట్టి కట్టుకొని ఇప్పటికి కూడా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇప్పుడు గవే డీడీలు మాకు 43,700 రూపాయలు వాపోస్ వస్తున్నాయి. వాపోస్ వచ్చుడు కాకుండా మాకు ఎలాంటి లాభం లేదు. మాకు ఖచ్చితంగా ఏదో ఒకటి న్యాయం కూడా జరగాలి. ఇన్ని రోజుల నుంచి మాకు ఎలాంటిది లబ్ధి లేదు కాబట్టి మా గొర్రెల కుటుంబాలు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. అంటే మీకు ఒక యూనిట్ కి 1,75,000 వర్త్ ఉంటది. మీరు కట్టింది 43,000 చిల్లర, 43,750 రూపాయలు మీ వంతు సొమ్ము చెల్లించిండ్రు. ప్రభుత్వం నుంచి 1,75,000 వర్త్ వచ్చాయి. ఎన్ని గొర్రెలు వచ్చేటి? మాకు 21 గొర్రెలు వచ్చేటి, 20 గొర్రెలు, ఒక పొటేలు వచ్చేది. ఇప్పుడు అవి వస్తే కూడా మేము ఏదో అప్పుడు అప్పులు సప్పులు చేసుకుని మేము మేపుకొని అవి పెంపు చేసుకుంటామని కట్టి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అవి కూడా వాపోసు, ఎందుకంటే వీటికి వడ్డీ కూడా లేకుండా ఇప్పుడు మొన్న ఈ 2-3 రోజులలో దీన్ని డీడీలు వాపోసు ఇచ్చుడు మాత్రం ఇది చాలా మాకు బాధాకరం. ఎందుకంటే అవి మేము అవేవో గొర్రెలు ఇచ్చినా కూడా మేము కాసుకుంటుంటివి. ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని గుర్తించి సరే ఆ ప్రభుత్వం కట్టేసింది అయిపోయింది. ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం అన్న 21 గొర్రెలు ఇస్తే, ఎందుకంటే పల్లెటూళ్ళలో కూడా మేము ఉంచుకొని ఆ గొర్రెలు మేపుకొని ఎంతో కొంత పెంపు చేసుకుంటాం అంటే మాకు ఇప్పుడు 2 విధాలుగా లాస్ అవుతుంది. కట్టి 3 ఏళ్ల నుంచి వడ్డీకి కూడా లాస్ అయిపోయినాం. ఇప్పుడు ఈ గొర్రెలు కూడా వాపసు వచ్చుట్లో మాకు చాలా ఇది బాధాకరంగా ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా మాకు అంతా మొండి చూపే చూస్తుంది కాబట్టి న్యాయంగానైతే మా గొల్ల కుర్మలను చూస్తలేదని మాత్రం నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఏమంటారు? మీకు సంబంధించి గతంలో గొర్రెలు ఇచ్చారు, గొర్రెల పంపిణీ స్కీమ్ మీద, దాంతో కొంతమంది బాగుపడ్డారు, ఉపాధి పొందారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3,404 మంది దరఖాస్తు చేసుకుంటే 718 మందికి ఇచ్చిండ్రు. ఇంకా 2,600 పైచిలుకు మందికి డీడీలు ఇస్తామని అంటున్నారు. కొంతమందికి ఇచ్చారు. ఎట్లా చూస్తారు మీరు? మాకు డీడీలు వద్దు సార్. గత ప్రభుత్వం ఇగిస్తా అని మాకు 3-4 ఏళ్లు చేసింది. 43,000 రూపాయలు కట్టించుకొని 4 ఏళ్లు ఉంచుకున్నా గానీ ఈ రోజు మళ్ళా మా మిత్తితోటే మాకు అసలు కూడా ఇవ్వడం లేదు. దానికి మేము బాగా నష్టపోయినాం గొల్ల కురుమలం. దీన్ని ఈ ప్రభుత్వం అయినా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా పట్టించుకుంటాడని మా ఉద్దేశంతో గొల్ల కుర్మలకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో ఇప్పటికైనా మాకు గొర్రెలు మాత్రం ఇస్తేనే మాకు జీవనోపాధి అవుతుంది. లేదనంటే మాకు చాలా మంది చదువుకున్న వాళ్ళం అందరికి కూడా మాకు ఏదైనా జీవనోపాధి కల్పించాలి. తప్పనిసరిగా మాకు డీడీలు వాపసు ఇచ్చుడు కాదు. మేము 4 ఏళ్ల నుంచి మిత్తి డబ్బులు కట్టినాం సార్. మాకు ఇది ఇప్పుడు మీరు 4 ఏళ్ళు అవుతుంది సార్. అగిస్తాం అని 4 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వం మారినా గానీ మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం చేతనైనా గానీ మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ ఈ డీడీలు ఇచ్చుడు మా గొల్ల కుర్మలకు బాగా నష్టం చేస్తారు. రాబోయే రోజులలో కూడా మీరు ఇకనైనా మా గొల్ల కుర్మలను చూసుకొని ఒక చిన్న చూపు చూసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. గత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గొల్ల కుర్మలకి, యాదవులకి గొర్రెలు పంపిణీ స్కీమ్ ఒక యూనిట్ గా చేద్దాము. ఒక యూనిట్ లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు పంపిణీ చేసేది ఉంది. 43,000 పైచిలకు వీళ్ళు డీడీలు తీస్తే 1,75,000 వర్త్ ఉన్నటువంటి గొర్రెలు పంపిణీ చేసేది. అందులో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని చెప్పేసి అప్పటి విపక్షాలు మండిపడ్డాయి. అయినప్పటికీ కూడా చాలా జాప్యం జరిగింది. కొద్దిమందికి పంపిణీ చేశారు. ఆ పంపిణీ చేసిన తర్వాత సైతం వీళ్ళు దాదాపు 4 సంవత్సరాల నుంచి 43,000 పైచిలకు డబ్బులు చెల్లించారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఇదిగో మా గొర్రెలు వస్తాయి, అదిగో మా గొర్రెలు వస్తాయని చెప్పి ఆశగా ఈ యాదవ సంఘం నేతలందరూ కూడా, యాదవులందరూ కూడా ఎదురు చూశారు. తీరా కట్ చేస్తే తెలంగాణలో రాష్ట్రం ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కొలువు తీరింది. ఇదిగో వస్తాయని చెప్తున్నటువంటి తరుణంలోనే
3,400 పైచిలకు మంది ఇక్కడ కరీంనగర్ జిల్లా నుంచి దరఖాస్తు చేసుకుంటే 718 మంది మాత్రమే గొర్రెల యూనిట్లు వచ్చాయి. మిగతా 2,686 మందికి వాళ్ళు చెల్లించిన సొమ్ము మాత్రమే తిరిగి వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే క్లియర్ కట్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు. అయితే తమ దగ్గర 43,000 రూపాయల డబ్బులు ఎక్కడివి? గొర్రెలను కాసుకుంటూ జీవితం మేము కొనసాగించే వాళ్ళము, అక్కడిక్కడ అప్పు సప్పు చేశాము, ఇన్ని సంవత్సరాల నుంచి దానికి వడ్డీ చెల్లించాలి, లేదా వడ్డీ వద్దు డబ్బులు వద్దు, మా గొర్రెలు మాకు ఇస్తానన్న గొర్రెలు మాకు ఇస్తే ఉపాధి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఒక ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు మాకు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.